హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. హోటల్ స్టైల్ లాగే వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చేసానో అలా చేయండి, టేస్ట్ బాగుంటుంది. ముందుగా అయితే క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసుకోవాలండి. అందులో అయితే టేస్ట్కి సరిపడినంత సాల్టు, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకేమేమి అవసరం లేదు, ఇవే వేసి బాగా కలిపేసుకోండి. పిండిని అయితే వాటర్ కూడా వేయకూడదు. అసలు వాటర్ వేస్తే పిండి పలచగా అయిపోతుందండి. కలిపేసుకుని అయితే ఒక అరగంట అలా పక్కన ఉంచేయాలండి. ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని పిండిని ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడైన తర్వాత దీన్ని అయితే పకోడీలాగా అయితే వేసుకోవాలండి. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. బాగా పెద్ద మంట అయితే పెట్టకూడదు, మాడిపోతాయి కదండి. ఇదైతే వేసుకున్న తర్వాత రెండు వైపులా అయితే తిప్పుకొని బాగా వేగించుకోవాలండి. రెండు వైపులా వేయించుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పిండిని కూడా అంతా వేసుకుని అలా పక్కన పెట్టేసుకోవాలండి. లాస్ట్లో అయితే పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేయించుకుంటే అయితే టేస్ట్ బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. ఇవైతే సాంబార్ కానీ పప్పు కానీ లేదా ఉత్తినోటిని తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి మనల్ని అయితే. క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయ్యింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.